నమస్కారం H7 న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఘనంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జన్మదిన వేడుకలు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి నక్కా ఆనందబాబు తెనాలి నియోజకవర్గ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పట్టణంలో ఘనంగా బాబు జగజ్జీవన్ రామ్ 116వ జయంతి వేడుకలు స్వరలయ వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన ఉగాది వేడుకలు టీడీపీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పుట్టినరోజు వేడుకలు టీడీపీ శ్రేణులు గురువారం రాత్రి పట్టణంలో ఘనంగా నిర్వహించారు. తొలుత తెనాలి మండలం సంగం జాగర్లముడి గ్రామంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని వినాయకుని ఆలయంలో స్వామివారిని రాజేంద్ర ప్రసాద్ దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం రాజేంద్ర ప్రసాద్ ను పార్టీ శ్రేణులు ర్యాలీగా సంగం జాగర్లముడి, అంగళకుదురు, చెంచుపేట, గాంధీ చౌక్ మీదుగా ఎన్వీఆర్ కళ్యాణ మండపం వరకు తీసుకొచ్చారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు దారి పొడవునా స్వాగతం పలుకుతూ గజమాలలతో సత్కరిస్తూ కేకులు కటింగ్ చేస్తూ రాజాపై ఉన్న అభిమానాన్ని పార్టీ శ్రేణులు అభిమానులు చాటుకున్నారు. ర్యాలీ అనంతరం ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సభలో రాజేంద్ర ప్రసాద్, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, జనసేన నేత తెనాలి కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ విశేష సంఖ్యలో పార్టీ శ్రేణుల సమక్షంలో కేక్ కటింగ్ చేశారు. అనంతరం మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ ఎన్ని కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా అన్నిటినీ సమానంగా తీసుకున్న నిర్ణయానికి బద్దుడై ఉండే వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అని తెలిపారు. పదవులు ఉన్నా లేకపోయినా ఆలపాటి రాజానే అని కొనియాడారు. ఒక మూర్ఖపు ముఖ్యమంత్రి, ఒక నియంతగా ఉన్న ముఖ్యమంత్రి పరిపాలనలోని ఈ 5 సంవత్సరాలలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రంలో తెనాలి నియోజకవర్గంలో, గుంటూరు జిల్లాలో తనదైన శైలిలో పార్టీ కోసం నిర్వధికంగా అన్ని రకాలుగా కష్టపడిన వ్యక్తి అని ప్రశంసించారు. పార్టీలో ముఖ్యమైన నాయకులు 10 మంది ఉంటే అందులో ఒకరు రాజేంద్ర ప్రసాద్ అని పేర్కొన్నారు. ప్రజా శ్రేయస్సు కొరకు, ప్రజల కొరకు అనే సిద్ధాంతాన్ని నమ్మే వ్యక్తి ఆయన అని తెలిపారు. తాను నమ్మిన వ్యక్తుల కొరకు, తనను నమ్ముకున్న వారి కొరకు చివరి వరకు నిలబడే వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ అని కొనియాడారు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు 100 వసంతాలు పూర్తి చేసుకోవాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జనసేన నేత తెనాలి కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాజకీయాల్లో ఏ వ్యక్తి అయినా సరే విలువలతో కూడిన రాజకీయాలు చేసినప్పుడు, నమ్ముకున్న వ్యక్తులకు అండగా నిలబడినప్పుడు, ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని ఈ ప్రాంతానికి, ఈ ప్రజలకు కట్టుబడి ఉన్నప్పుడు నాయకుడిని కూడా మీరందరూ గుర్తిస్తారని, ఆ గుర్తింపు చాలా స్పష్టంగా ఈ రోజు రాజేంద్ర ప్రసాద్ విషయంలో నేను చూశానని అన్నారు. భవిష్యత్తులో ఈ ప్రాంతానికి మంచి జరిగే విధంగా ఉమ్మడి నాయకత్వంతో కలిసి ముందుకు వెళుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల నాయకత్వంలో మన రాష్ట్రానికి మన న్యాయం చేసుకునే విధంగా కలిసి ముందుకు వెళదామన్నారు. ఖచ్చితంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నాయకత్వం మనందరికీ ఎంతో అవసరమని అన్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ భగవంతుడు నాకు ఈ జీవితం ఎందుకు ఇచ్చాడో తెలియదు గాని నా పేరు రాజేంద్ర ప్రసాద్ అయితే మా నాన్న చిన్నప్పటి నుండి రాజా అని ముద్దుగా పిలుచుకుంటూ ఉండేవారని అన్నారు. ఈ రోజు దానికి తగ్గట్టుగానే మీరందరూ ఆ విధంగా నన్ను చూసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. నా లక్ష్యం ఏంటంటే నా చివరి శ్వాస కూడా మీతోనే పంచుకోవాలని పేర్కొన్నారు. మన ముందున్న లక్ష్యం, గమ్యం ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న మనోహర్ను గెలిపించుకోవటమేనని అన్నారు. మన నాయకుడికి జరిగిన పరాభవం, అసెంబ్లీ సాక్షిగా కుటుంబానికి జరిగినటువంటి అగౌరవం, అసెంబ్లీ సాక్షిగా సమాజంలో ఏ రకంగా ఇబ్బంది పెట్టారో, ఒక రాజకీయ నాయకుడు ప్రతిపక్ష నేతని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టగలము, అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టిన దుర్మార్గమైన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది వైసీపీ నాయకత్వం అని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. ప్రాజెక్టులు లేని రాష్ట్రంగా, పరిశ్రమలు లేని రాష్ట్రంగా, ఉద్యోగాలు లేని రాష్ట్రంగా, మహిళలను మోసం చేసే రాష్ట్రంగా, గంజాయి అమ్మే రాష్ట్రంగా మిగిలిపోయినటువంటి రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలంటే ఖచ్చితంగా ఉమ్మడి అభ్యర్థిని, అదేవిధంగా పార్లమెంటు అభ్యర్థిని పెమ్మసాని చంద్రశేఖర్ను, మనోహర్ను గెలిపించుకున్నప్పుడే నిజమైన పండుగ అని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. వీరు చూపించిన గౌరవం, ఆదరణ, ఆత్మీయత మర్చిపోలేను అన్నారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు వేలాదిగా పాల్గొన్నారు. నా జీవితంలో గొప్ప విషయం ఏంటంటే నాకు స్నేహితులే. నాకు బలము, బలహీనత రెండు మీరే. నాకున్న ఒకే ఒక్క లక్ష్యం ఏంటంటే నా ఆఖరి శ్వాస కూడా మీతోనే పంచుకునే
మన ముందున్న లక్ష్యం కానీ గమ్యం కానీ పెద్దలు మనోహర్ గారిని గెలిపించాలంటే దుర్మార్గ ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది వైసీపీ నాయకత్వం అనేది మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు, రాజధాని లేని రాష్ట్రంగా, ప్రాజెక్టులు లేని రాష్ట్రంగా, పరిశ్రమలు లేని రాష్ట్రంగా, ఉద్యోగాలు లేని రాష్ట్రంగా, మహిళలను మోసం చేసే రాష్ట్రంగా, గంజాయి అమ్మే రాష్ట్రంగా మిగిలిపోయినటువంటి ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలంటే ఖచ్చితంగా ఉమ్మడి అభ్యర్థిని, అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థిని చంద్రశేఖర్ గారిని, అదేవిధంగా మనోహర్ గారిని గెలుచుకున్నప్పుడే నిజమైన పండగ మనం చేస్తా ఉన్నాం. మీరు ఇచ్చిన గౌరవం, మీరు చూపించిన ఆదరణ, మీరు చూపించే ఆత్మీయత అది మర్చిపోలేనిది, మరవలేనిది. మరి మనిషిగా నా కర్తవ్యం ఏంటంటే మీ అందరితో సహజీవనం చేయడమే కాకుండా మీ అందరి యొక్క సమస్యలకి ఏ నాటికైనా సరే, ఎప్పుడైనా సరే, అది అధికారం ఉన్నా లేకపోయినా మీతోనే ఉండే మర్చిపోనని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ మీతోనే గడిపా. 17 ఏళ్ళప్పుడు రాజకీయాల్లోకి వచ్చాను విద్యార్థిగా. 47 ఏళ్ళు సుదీర్ఘమైనటువంటి ప్రస్థానం నా జీవితం. ఎప్పుడు కూడా మోటివేట్ చేస్తూ, ఇన్స్పైర్ చేస్తూ ఈ 15 సంవత్సరాలు రాజకీయం చేశాం. ఇది ఎన్నికల తరుణం కాబట్టి మనకి ముందు వెనక పక్క ఏది చూసుకున్నా కూడా అర్జునుడికి పక్షి యొక్క కన్ను ఏ రకంగా కనపడిందో మన యొక్క ఆలోచన సైకిల్ గుర్తు ఎంపీ అభ్యర్థి అయిన చంద్రశేఖర్ గారు గెలవాలి. గ్లాస్ గుర్తు అయినటువంటి ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి మనోహర్ గారు గెలిచేదాకా మన వేట కొనసాగాలని చెప్పి ఇదొక వేట. ఈ వేటలో ఉత్తమం లేకపోతే నీచం లేకపోతే ఇంకోటి అనేది కాదు. వేట ఆడేటప్పుడు వేటగాడి లక్షణం ఉండాలి. ఆ లక్షణంతో మీరు బయలుదేరాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఎక్కడ కూడా వేటలో అప్రమత్తంగా ఉంటే వేటగాడి చచ్చిపోయే పరిస్థితి వస్తుంది. ఇవాళ మనం ఏ రకమైనటువంటి అజాగ్రత్తగానో లేకపోతే ఆలోచన చేస్తే మళ్ళీ సమాజానికి జరిగిన నష్టమే ఈ రోజున జరుపుతారు అని చెప్పి, వ్యక్తులు కాదు ముఖ్యం, సమాజం ముఖ్యం. ఆ సమాజం ఉంటే, ఆ సమాజం ఎవరి చేతుల్లో ఉంటే ఈ రోజున ఈ సమాజం అభివృద్ధి చెందితే బాగుంటాం, మనందరి యొక్క జీవితాల్లో వెలుగు వస్తుంది అనేది ఆలోచన చేయమని చెప్పి సందర్భంగా కోరుకుంటూ, ఆనంద్ బాబు గురించి నేను ఎప్పుడు కూడా నాకు పొగటం అనేది అలవాట్లేదు. ఎందుకంటే నా దగ్గర అట్లా పెరిగాడు, అట్లాగే అంచెలంచెలుగా ఈ రోజున రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రముఖ పాత్ర వహించే వ్యక్తి. నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీ అందరికీ నిజమైన వెలుగు దళితుడిగా పుట్టినా, దళితుడిగా ఉన్నా, ఎక్కడా కూడా ఆ చట్టాన్ని ఉపయోగించుకోకుండా సమాజంలో అందరి యొక్క అభివృద్ధి నా లక్ష్యం అన్నట్టుగా ఒకనొక సందర్భంలో ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టమని చెప్పిన కూడా నేను ఎందుకు పెట్టలేదు అంటే వద్దులేండి రాజా గారు అని చెప్పిన ఉన్నతుడు మన ఆనంద్ బాబు. అలాంటి ఉన్నతుడిని ఈ రోజున ఆనంద్ బాబుని మరి ఈ రోజున ఆలోచన చేయండి, గెలిపించుకోండి, ఖర్చు తగ్గించండి, భారం వేయద్దు. ఇది మన నాయకుడిని మళ్ళీ మనం చట్టసభలో చూడాలని చెప్పి ఆనంద్ బాబుని, అదేవిధంగా చంద్రశేఖర్ గారిని, మనోహర్ గారిని, మరి ముఖ్యంగా మన బాధ్యత. మనోహర్ గారి గెలుపు అనేది తెలుగుదేశం పార్టీ బాధ్యత అని చెప్పి మరొకసారి తనదైన శైలిలో పార్టీ కోసం ఇతోధికంగా అన్ని రకాలుగా శ్రమించినటువంటి ముఖ్యమైన అతి ముఖ్యమైన వ్యక్తులు 10 మంది ఉంటే ఆ 10 మందిలో ఆయన కూడా ఒకడు. రాజకీయాలు ఖచ్చితంగా ప్రజాసేవ కోసం అని నమ్మేటటువంటి వ్యక్తి రాజా గారు. ప్రజల కోసం ఉండేటటువంటి వ్యక్తి, తను నమ్మిన వ్యక్తుల కోసం, తన నమ్మిన వ్యక్తుల కోసం చివరికంటా నిలబడేటటువంటి వ్యక్తి మన రాజా గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, వారు ఇటువంటి పుట్టినరోజులు మనందరి ప్రేమాభిమానాలతో 100 వసంతాలు తేలిగ్గా పూర్తి చేసుకోవాలని చెప్పి పూర్తిగా ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, రాజకీయాల్లో ఏ వ్యక్తి అయినా సరే
విలువలతో కూడిన రాజకీయాలు చేసినప్పుడు, నమ్ముకున్న వ్యక్తులకి అండగా నిలబడినప్పుడు, అదేవిధంగా ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని ఈ ప్రాంతానికి ప్రజలకి కట్టుబడి ఉన్నప్పుడు నాయకుడిని కూడా ఆ విధంగా మీరందరూ గుర్తిస్తారు. ఆ గుర్తింపు ఈరోజు చాలా స్పష్టంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, అదేవిధంగా భవిష్యత్తులో మనందరం కూడా కలిసికట్టుగా ఖచ్చితంగా ఈ ప్రాంతానికి మంచి జరిగే విధంగా ఉమ్మడి నాయకత్వంలో పార్టీలు కలిసి ముందుకెళ్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన రాష్ట్రానికి మనం మేలు చేసుకునే విధంగా మనందరం కూడా కలిసికట్టుకుని ముందుకెళ్దాం. తప్పకుండా రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వం ఎంతో అవసరం. గర్వపడే విధంగా రాబోయే రోజుల్లో మరింత అద్భుతంగా ఆయన పుట్టినరోజు వేడుకలు మన ప్రాంతంలో జరుపుకుంటాం. స్థానిక నందులపేటలోని ఆయేషా మసీద్ నందు మున్సిపల్ కౌన్సిల్ కోఆప్షన్ సభ్యులు సుభాని ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన దువా కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక నందలపేటలోని ఆయేషా మసీద్ నందు మున్సిపల్ కౌన్సిల్ కోఆప్షన్ సభ్యులు సుభాని ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన దువా కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన ముస్లిం సోదరులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఆయేషా మసీద్ నందు నిర్వహించిన దువాలో పాల్గొనడం సంతోషకరంగా ఉందన్నారు. అల్లా ఆశీస్సులతో రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు పరిపాలన అందిస్తున్నారన్నారు. మున్సిపల్ కౌన్సిల్ కోఆప్షన్ సభ్యులు సుభాని మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో జరిగే దువా కార్యక్రమంలో ఎమ్మెల్యే శివకుమార్ పాల్గొనడం ఆనందదాయకమన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ ఇస్మాయిల్, వైసీపీ పట్టణ అధ్యక్షులు మద్దాళి శేషాచలం, దుబాయ్ బాబు, నాయకులు గోల్డ్ రెహమాన్, మీరావల్లి, సుభాని, పలువురు ముస్లిం నాయకులు, పెద్దలు పాల్గొన్నారు. ఈ ఆయేషా మసీద్ దగ్గర సోదరుడు సుభాని ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేయటం, అనేక సంవత్సరాలుగా ఈ ఇఫ్తార్ విందులో నేను పాల్గొనటం, మరి ముఖ్యంగా ఈ పవిత్ర రంజాన్ మాసంలో ప్రతి దువాలో నా గెలుపుని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుని ఈ ముస్లిం సమాజం మొత్తం ఆకాంక్షించటం ఒక వరంగా భావిస్తా ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి గెలుపులో ముస్లిం సోదరుల పాత్ర ఎంతో బలంగా ఉంది అని నమ్మే పార్టీ, నమ్మే నాయకులం మేము. అలాగే వారు ఎదగటం కోసం రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ వాళ్ళు ఎదగటం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకుంటుంది. ఈరోజు పవిత్ర రంజాన్ మాసంలో చివరి శుక్రవారం సోదరుడు సుభాని, పెచ్చింగ్ సుభాని ఈ పవిత్ర చివరి శుక్రవారంలో దువా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం, అదృష్టం కలగజేసినందుకు, అలాగే ప్రతి ముస్లిం సోదరుడు నా గెలుపుని ఆకాంక్షిస్తూ దువాలో పాల్గొనటం నిజంగా శాసనసభ్యుడిగా మీ శివన్నగా ఎంతో సంతోషపడతా ఉన్నాను. రాబోయే ఎన్నికల్లో మా శివన్న మంచి మెజారిటీతో గెలవాలని చెప్పేసి ఆ అల్లాని దువా చేసుకుంటూ ఇంకా ఉన్నత పదవుల్లో మా అన్నగారిని చూసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా ముస్లిం మైనారిటీలకైతేనే కానీ అన్ని వర్గాల వారికి మంచి చేకూర్చే విధంగా మా అన్న మంచి సహకారం అందించాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ ఆయిషా మసీద్ నందు ఇఫ్తార్ విందు జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి మా లోకల్ శివన్న, కాబోయే మినిస్టర్ అయిన అన్నాబత్తుని శివకుమార్ గారు పాల్గొనడం జరిగింది. ఈరోజు మా అన్న శివన్న మా మైనార్టీల కోసం ఎంతో చేశాడు. అలాగే ఇంకా ఫ్యూచర్లో మంచి పదవులు పొంది మాకు ఇంకా అండాదండగా ఉండాలని మేము కోరుకుంటూ అల్లాతో దువా చేస్తున్నాం. మేము మంచి మెజార్టీతో అన్నయ్య గెలవాలని. దేశ తొలి మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ కు భారతరత్న ఇచ్చినప్పుడే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి అని టీడీపీ ఎస్ఎస్ఎల్ నేతలు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక రామలింగేశ్వరపేటలోని తెనాలి టీడీపీ కార్యాలయంలో భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ 116వ జయంతిని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆదేశాలతో నేతలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్ఎస్ఎల్ పట్టణ అధ్యక్షుడు అత్తోట శరత్, రాష్ట్ర ఐటీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మల్లవరపు విజయ్, మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు కోపల శ్రీనులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జగజ్జీవన్ రామ్ అని కొనియాడారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పయనించాలని ఆకాంక్షించారు. అతి చిన్న వయసులోనే చట్టసభలకు ఎన్నికైన మహనీయులు జగజ్జీవన్ రామ్ అని యువత ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో నలుకుత్తి రమేష్, కొమ్మూరు వెంకటేశ్వర్లు, దొప్పలపూడి శ్యామ్, మవ్వ డేవిడ్, బుల్ల రమేష్, చావలి రాజేంద్ర ప్రసాద్, పార్టీ నేతలు తాడిబిని హరిప్రసాద్, పరుచూరి రమ్య, కామేశ్వరి, శ్రీను, శివ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకించి దళితులు అంటరాని వాళ్ళుగా ఉండడానికి వీల్లేదని ఆ రోజుల్లోనే ఆయన ఉన్నత శిఖరాన్ని అధిరోహించి అప్పటి కేంద్ర ప్రభుత్వంలో కీలకమైనటువంటి పాత్రలు పోషించి ఈనాడు దళిత జాతి తలెత్తుకొని తిరిగే వాళ్ళల్లో ఒక అగ్రశిఖరంగా ఉన్నాడనడానికి ఏమాత్రం అతిశయోక్తి లేదు. అటువంటి బాబు జగజ్జీవన్ రావు గారికి తరతరాలుగా అన్యాయం జరుగుతుంది అనేటువంటిది మా దళితుల యొక్క ఆవేదన. కారణం ఏంటంటే ఎంతోమందికి భారతరత్నాలు ప్రకటించారు, కానీ మా బాబు జగజ్జీవన్ రావు గారికి మాత్రం భారతరత్న అనేటువంటిది ప్రకటించకపోవడం శోచనీయం. ఈ జయంతి పురస్కరించుకొనైనా ఈ సంవత్సరమైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై ఆలోచన చేసి వారికి భారతరత్నతో సముచిత స్థానం కల్పించవలసిందిగా కోరుచున్నాం. ఉత్తమ పార్లమెంటేరియన్గా ఎన్నో సంవత్సరాలు ఆయన పార్లమెంట్లో చట్టసభ్యుడిగా ఆయన యొక్క విధులు నిర్వర్తించడం జరిగింది. ఆయన కార్మిక శాఖ మంత్రిగానైతేనేమి, రక్షణ శాఖ మంత్రిగానైతేనేమి, వ్యవసాయ శాఖ మంత్రిగానైతేనేమి ఎన్నో భారతదేశానికి సేవలు అందించారు. స్థానిక గంగనమ్మపేటలోని ఐసిఐసిఐ బ్యాంకు సమీపంలోని ఎంఆర్పీఎస్ కార్యాలయం నందు ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కిన్నెర నాగరాజు ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ 116వ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి ఘన్యవాళులర్పించారు. అనంతరం నేతలు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో పయనించి దేశానికి ఎనలేని సేవలందించిన మహనీయులు జగజ్జీవన్ రామ్ అని ప్రశంసించారు. యావత్ దళిత మాదిగ జాతి గర్వపడేలా ఆయన సేవలు అందించారన్నారు. చేపట్టిన ప్రతి పదవికి వన్నె తెచ్చేలా వ్యవహరించిన నాయకుడు జగజ్జీవన్ రామ్ అని కొనియాడారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో బీసీ నాయకులు గురు బ్రహ్మం, ఎంఆర్పీఎస్ నాయకులు గడ్డం జ్ఞానబాబు, సురేష్, పిడపర్తి గోపాలకృష్ణ, వేణు, నాగేంద్రబాబు, వై వెంకటేష్, కె హరిప్రసాద్, ఎన్ ఫ్రాంక్లిన్, చంటి, జాన్సన్, కె రవి, పలువురు ఎంఆర్పీఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా బాబు జగజ్జీవన్ రావు గారు ఎన్నో సేవలు చేసి సుమారుగా 50 సంవత్సరాలు పైగా ఎన్నో పదవులు అనుభవించి ఒక మాదిగ జాతి బిడ్డగా రూపొంది పేరు పొంది ఎదిగిన వ్యక్తి. ఒక దళితుల్లో ఒక మాదిగ్గా పుట్టడం మాకెంతో అభినందనం. అలాగే ఈ రాష్ట్రంలో కొన్ని అరాచకాలు మొదలైనాయి. బాబు జగజ్జీవన్ రావు గారు మాకు పూజ్యులు. మాదిగ జాతిలో పుట్టి ఉప ప్రధానిగా, రక్షణ శాఖ మంత్రిగా, కమ్యూనికేషన్ మంత్రిగా, కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రిగా, రైల్వే శాఖ మంత్రిగా, స్పెషల్ ట్రైబుల్ నిర్వహించి ఎస్సీలు ఉద్యోగాలు రావడానికి ముఖ్య కారకుడు ఆయన. అటువంటి బాబు జగజ్జీవన్ రావు గారిని మేము పూజ్యులుగాను దేవుడిగాను ఆరాధిస్తాం. స్థానిక గంగనమ్మపేటలోని జై భీమ్ ఫెడరేషన్ కార్యాలయంలో ఫెడరేషన్ అధ్యక్షులు కట్టువరపు దేవయ్య ఆధ్వర్యంలో శుక్రవారం బాబు జగజ్జీవన్ రామ్ 116వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక గంగనమ్మపేటలోని జై భీమ్ ఫెడరేషన్ కార్యాలయంలో ఫెడరేషన్ అధ్యక్షులు కట్టువరపు దేవయ్య ఆధ్వర్యంలో శుక్రవారం బాబు జగజ్జీవన్ రామ్ 116వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వక్తులు మాట్లాడుతూ సుదీర్ఘ పార్లమెంటేరియన్ గా సేవలందించిన మహనీయులు జగజ్జీవన్ రామ్ అని ప్రశంసించారు. సమాజంలో అణగారిన వర్గాల ప్రజల కోసం నిరంతరం కృషి చేసిన వ్యక్తి ఆయన అని పేర్కొన్నారు. దేశానికి తొలి ఉప ప్రధానిగా సేవలందించిన జగజ్జీవన్ రామ్ యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. సామాన్య కుటుంబంలో జన్మించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి దేశ తొలి ఉప ప్రధానిగా సేవలు అందించారని కొనియాడారు. కార్యక్రమంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అంబేద్కర్ చైర్ ప్రొఫెసర్ డాక్టర్ కనపర్తి అబ్రహం లింకన్, బీజేఆర్ కమిటీ అధ్యక్షులు మేకల సురేష్, ప్రముఖులు జిలుగు పీటర్, కనపర్తి మోహన్ రావు, తుల్లిమిల్లి సువర్ణరావు, కె భిక్షాలు రాయల్, నలుకుర్తి రమేష్, నలుకుర్తి సద్గుణరావు, అత్తోట శ్యామ్, సిద్ధర కమలాకర్, అత్తోట శరత్, డాక్టర్ కుమార్, చేబ్రోలు ఇమ్మానియల్, కొత్తపల్లి రామారావు, మండే యోబు, పలువురు ఫెడరేషన్ నేతలు పాల్గొన్నారు.
మరి సమాజంలో బలహీన వర్గాలు కూడా ఆర్థికంగా ఎదగాలని, రాజకీయంగా చైతన్యం కావాలని, సామాజికంగా ఉన్నత స్థితిలో ఉండాలని ఆయన కోరుకున్నాడు. అందుకోసమే రాజకీయ పార్టీలతో ఉండి కూడా మరి ఆయన మనుగడ కోసం, అదేవిధంగా ఆయన జాతి మనుగడ కోసం ఎంతో కృషి చేసినటువంటి మహనీయుడు బాబు జగజ్జీవన్ రామ్. అంబేద్కర్ సేవా ట్రస్టు, బీజేఆర్ టీము, తర్వాత హైతానగర్ కానీ తెనాలి కానీ మొత్తం మన తెనాలి చుట్టుపక్కల ఉన్న దళిత నాయకులంతా ఐక్యంగా రావడం అంటే చాలా సంతోషం. ఇది చాలా ఆనందదగ్గ విషయం. ఇట్లానే ముందు కూడా ఏదన్నా ఉంటే ఐక్య పోరాటాలు చేసుకుని మన దళితుల సమస్యలు అన్నిటినీ విజయవంతంగా చేయాలనే ఆలోచనతోనే మా దళిత సంఘాలందరినీ పిలిపించుకున్నాం. బాబు జగజ్జీవన్ రామ్ గారి మరియు అంబేద్కర్ గారి భావజాలాలు ప్రజల్లోకి తీసుకెళ్తామని, ఎక్కడైతే దళితులకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా దళిత జాతి మొత్తం ఐక్యంగా ఉండి పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా బాబు జగజ్జీవన్ రామ్ గారికి భారతరత్న ఇవ్వాలని. స్వాతంత్ర సమరయోధుడు, భారత తొలి మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగజ్జీవన్ రామ్ 116వ జయంతి వేడుకలను శుక్రవారం స్థానిక 32వ వార్డులో ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర సమరయోధుడు, భారత తొలి మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగజ్జీవన్ రామ్ 116వ జయంతి వేడుకలను శుక్రవారం స్థానిక 32వ వార్డులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగజ్జీవన్ రామ్ విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి ఘన్యవాళ్లు అర్పించారు. అనంతరం నేతలు మాట్లాడుతూ సుదీర్ఘ పార్లమెంటేరియన్ గా సేవలందించిన జగజ్జీవన్ రామ్ కు భారత ప్రభుత్వం భారతరత్న అవార్డును అందజేయాలన్నారు. చేపట్టిన ప్రతి పదవికి వన్నె తేవటమే కాక ఆయా రంగాల అభివృద్ధికి ఎరలేని కృషి చేశారని ప్రశంసించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ గెడ్డెట్టి సురేంద్ర, నాయకులు సౌపాటి కిరణ్, చిలక కిరణ్, ధనరాజుపల్లి కిషోర్, గాజులవత్తి సురేష్, కొక్కిలిగడ్డ మనోజ్, తంగిరాల మరియదాసు, గౌరీష్, మహేష్, బాలనాగమ్మ, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ స్వతంత్రంలో పాల్గొని స్వాతంత్ర ఉద్యమంలో ముఖ్య పాత్ర వహించిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ గారు. భారతదేశంలో కేంద్రంలో అన్ని మంత్రి పదవులు కూడా సమర్థవంతంగా పనిచేసిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ గారు. భారతదేశంలో వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి హరిత విప్లవానికి పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ అయితే దాన్ని ప్రోత్సహించిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ గారు. రైల్వే మంత్రిగా, రక్షణ మంత్రిగా, తంతి తపాలా శాఖ మంత్రిగా ఏ శాఖలో పనిచేసినా కూడా ఆ శాఖ అన్ని ఇచ్చిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ గారు. దేశానికి అలాగే స్వాతంత్రం రావడానికి కృషి చేసిన డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారికి ఇప్పటి వరకు కూడా భారతరత్న ఇవ్వకపోవడం అంటే చాలా బాధాకర విషయం. ఎందుకంటే సినీ రంగాల్లో పనిచేసిన వాళ్ళకి భారతరత్న ఇచ్చారు, అలాగే క్రికెట్ ఆడే వాళ్ళకి భారతరత్న ఇచ్చారు. కానీ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వ్యక్తి, అలాగే దేశం కోసం సేవ చేసినటువంటి వ్యక్తి ఆయన ఇప్పటి వరకు కూడా భారతరత్న ఇవ్వకపోవడం చాలా బాధాకరం. పట్టణానికి చెందిన సంగీత సాంస్కృతిక సంస్థ స్వరలయ వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలు నిర్వహించనున్నట్లు సంస్థ వ్యవస్థాపకులు సాయి లక్కరాజు తెలిపారు. శుక్రవారం స్థానిక మారిస్పేట్లోని సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీన బోల్స్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో జరిగే ఉగాది వేడుకలలో పలు రంగాలకు చెందిన ముగ్గురిని ఉగాది పురస్కారాలతో సత్కరించనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు హాజరు కావడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని, కళాభిమానులు ప్రజలు విశేషంగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. సంస్థ సభ్యులు రావిపాటి ప్రేమ్ కుమార్, జె వెంకటరమణలు మాట్లాడుతూ ప్రతి ఏటా స్వరలయ వేదిక క్రమం తప్పకుండా ఉగాది పురస్కారాలు అందజేయటం ఉదావహమన్నారు. కార్యక్రమంలో పలువురు సభ్యులు పాల్గొన్నారు. సంఘ సేవకులుగా ఉన్న యువకులు వినయతుల్లా ఆయన కూడా సేవా రంగంలో ఉగాది పురస్కారం అందజేస్తున్నాం. కళారంగంలో దాదాపు 2000 కార్యక్రమాలు, 2000 ప్రోగ్రామ్స్ ఇచ్చిన రామలింగేశ్వర గారికి కళారంగం నుంచి కూడా పురస్కారం అందిస్తున్నాం. ఈ సభలో ప్రత్యేకంగా కావలి నుంచి కుమారి శివాని మహిషాసురవాది నృత్యం ఉంటుంది కల్చరల్ ప్రోగ్రాంలో భాగంగా. అంతేకాకుండా కత్తి సౌజన్య, శ్రీ సత్యవర్ధన్ల మ్యూజికల్ నైట్ అందరిని అలరిస్తుంది. సంగీత సాంస్కృతిక కార్యక్రమాల పాటు మంచి వ్యక్తుల్ని సన్మానించుకునే అవకాశం మాకు కలిగింది. బీజేఆర్ కమిటీ తెనాలి ఆధ్వర్యంలో తొలి మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ 116వ జయంతి వేడుకలు శుక్రవారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు.
స్థానిక ఐతానగర్ లింగారావు సెంటర్లోని జగజ్జీవన్ రామ్ విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి ఘన్యవాళ్లు అర్పించారు. అనంతరం బీజేఆర్ కమిటీ అధ్యక్షులు మేకల సురేష్ మాట్లాడుతూ జగజ్జీవన్ రామ్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు బీజేఆర్ కమిటీ కృషి చేస్తుందన్నారు. కేంద్రంలో అనేక మంత్రి పదవులు చేపట్టి పదవులకే వన్నె తెచ్చిన గొప్ప వ్యక్తి జగజ్జీవన్ రామ్ అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం జగజ్జీవన్ రామ్కు భారతరత్న అవార్డును ప్రకటించి సముచిత గౌరవం ఇవ్వాలని కోరారు. ఎస్బీఐ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు మేడుకొండ సునీల్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని సేవలు అందించిన మహనీయులు జగజ్జీవన్ రామ్ అని కొనియాడారు. కార్యక్రమంలో బీజేఆర్ కమిటీ గౌరవాధ్యక్షులు అత్తోడ్ల శరత్ బాబు, ఉపాధ్యక్షులు నలుకుర్తి రమేష్, సెక్రటరీ నలుకుర్తి సద్గుణరావు, కొమ్ము భిక్షాల్ రాయల్, సుద్దల కమలాకర్ రావు, తెనాలి రవి, అత్తోట శ్యాంబాబు, సుద్దపల్లి నాగరాజు, కొండముది బోసుబాబు, ఇందుపల్లి రాజారాం, అత్తోట చంటి, డాక్టర్ కుమార్ తదితర సభ్యులు పాల్గొన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ గారికి భారతరత్న బిరుదునిచ్చి దేశంలో ఆయనకి సముచిత స్థానం కల్పించాలని తెనాలి బీజేఆర్ కమిటీ తరఫున కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆయన అనేక శాఖల్లో కేంద్ర మంత్రిగా పనిచేసినప్పటికీ అన్ని శాఖలకు వన్నె తెచ్చి రైల్వే శాఖ కానివ్వండి, కార్మిక శాఖ కానివ్వండి, ఏ శాఖల్లో ఆయన పనిచేసినా కానీ అన్ని శాఖలకి వన్నె తెచ్చి ఆయా శాఖల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఉన్నత స్థాయిలో నిలపడానికి, అదేవిధంగా రైల్వేలో కూడా ఆయన చేసిన కృషి అమోహం. బాబు జగజ్జీవన్ రామ్ ఆశయాలకు అనుగుణంగా తెనాలి బీజేఆర్ కమిటీ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలోనూ ఉప ప్రధానిగా పదవులకే వన్నె తెచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి. బడుగు బలహీన వర్గాలకు ఎన్నో హక్కులు సాధించడం, కార్మికుల సంక్షేమానికి నిరంతరం పనిచేయటం, అలాగే ఈ దేశంలో అణగారిన ప్రజలకి హక్కులు వాళ్ళ ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా ఎన్నో పోరాటాలు, ఎన్నో చట్టాలు చేయడంలో క్రియాశీలకంగా ముందున్నటువంటి గొప్ప రాజకీయ దురంధరుడు, సాంఘిక సంస్కర్త బాబా సాహెబ్ అంబేద్కర్ గారి బాబు జగజ్జీవన్ రామ్ గారు కూడా ఈ దేశంలో ఎనలేని కృషి చేశారు. అలాంటి మహనీయుడి జయంతిని జరుపుకోవటం భారతదేశంలో ఉన్న దళితులే కాదు అన్ని అట్టడుగు వర్గాలు బహుజనులందరి యొక్క ప్రధాన కర్తవ్యంగా అందరూ భావించి ఈ మహనీయుడికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పించే అవకాశాన్ని ఇచ్చినటువంటి తెనాలి బీజేఆర్ కార్యవర్గ సభ్యులందరికీ కూడా మా ఎస్బీఐ ఎస్సీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. స్థానిక మారిస్పేటలోని మేకల సురేష్ కార్యాలయం వద్ద పట్టణ ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ఆధ్వర్యంలో శుక్రవారం బాబు జగజ్జీవన్ రామ్ 116వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక మారిస్పేటలోని మేకల సురేష్ కార్యాలయం వద్ద పట్టణ ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ఆధ్వర్యంలో శుక్రవారం బాబు జగజ్జీవన్ రామ్ 116వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి ఘన్యవాళ్లు అర్పించారు. అనంతరం నేతలు కొండముది బోసుబాబు, అత్తోట శరత్ బాబులు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ దేశాభ్యున్నతికి చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్ గా సేవలందించిన ఆయనకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డును అందజేయాలని కోరారు. బాబు జగజ్జీవన్ రామ్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పయనించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీజేఆర్ కమిటీ అధ్యక్షులు మేకల సురేష్, నాయకులు నలుకుర్తి రమేష్, కొమ్ము భిక్షాల్ రాయల్, నలుకుర్తి సద్గుణరావు, డాక్టర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చిన్నతనంలోనే స్వతంత్ర దేశం కోసం అభివృద్ధి పాటుపడి జాతి కోసం ఎన్నో శ్రమలు పడి జాతి ముద్దు బిడ్డగా ఆయన మాదిగల ఒక ఆశాకిరణంగా వెలుగొందాడు. దళిత జాతిని ఆనుమత్యంగా ఎదుర్కొంది, ఎన్నో సేవలు చేసి ఈరోజు అత్యధిక పార్లమెంటుగా పొంది అతనికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుచున్నాము భారత ప్రభుత్వాన్ని. అదేవిధంగా ఆయన సేవలను కొనియాడుతూ దళిత జాతి ఈరోజు ముందుకు వెళ్తుందంటే ఆ రోజు మహానుభావుడు చేసినటువంటి త్యాగమే. స్థానిక చెంచుపేటలోని 31వ వార్డులో మాజీ తొలి ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ 116వ జయంతి వేడుకలు కొమ్మూరు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి ఘన్యవాళ్లు అర్పించారు. అనంతరం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కౌన్సిలర్ గెడ్డెట్టి సురేంద్ర మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం విశేష కృషి చేసిన మహనీయులు జగజ్జీవన్ రామ్ అని కొనియాడారు. దేశంలో బహుజన సమాజం చైతన్యవంతంగా జీవించడానికి కారకులు జగజ్జీవన్ రామ్ అని పేర్కొన్నారు. అతి సామాన్య కుటుంబంలో జన్మించి దేశ తొలి ఉప ప్రధానిగా సేవలందించిన ఆయనను
యువత స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలన్నారు. నాయకులు చిలక కిరణ్, సౌపాటి కిరణ్లు మాట్లాడుతూ చిన్న వయసులోనే చట్టసభలకు ఎన్నికైన గొప్ప వ్యక్తి జగజ్జీవన్ రామ్ అని పేర్కొన్నారు. కేంద్రంలో అనేక మంత్రి పదవులు చేపట్టి దేశాభివృద్ధికి ఎనలేని కృషి చేసిన మహనీయులు ఆయనను కొనియాడారు. కార్యక్రమంలో మేకల సురేష్, బోస్ బాబు, స్టీఫెన్, ప్రభుదాస్, రావి శ్రీనివాసరావు, సిఐటియు నాయకులు మంగళగిరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. పెద్ద ప్రజాస్వామ్య భారతదేశంలో మరి పేద వర్గాలకి సేవ చేసిన ఏకైక వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు. భారతదేశానికి రాజ్యాంగం అందించిన డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, బాబు జగజ్జీవన్ రావు గారు పీడిత వర్గాలకి రెండు కళ్ళు లాంటి వాళ్ళు. అలాంటి మరి ఆయన ఏ శాఖ తీసుకున్నా, మరి స్వతంత్ర ఉద్యమంలో కానివ్వండి, రాజకీయాల్లోకి వచ్చిన ఆయన అవలంబించిన ఏ శాఖ కూడా ఈ భారతదేశానికి రాజకీయాలకి వన్నె తెచ్చినాయి. ఇంత గొప్పగా బతుకుతుంది భారతదేశంలో, ఇంత చైతన్యవంతంగా బతుకుతుంది, ఇంత చైతన్యవంతమైన మార్పులు వచ్చినాయంటే దానికి ప్రథమ కారకులు జగజ్జీవన్ రామ్ గారు. ఎక్కడో అతి సామాన్యమైన అతి చాలా చిన్న కుటుంబం నుంచి భారతదేశ ప్రధానమంత్రికి ఎదిగి భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప ఎవరో చేయలేని మంత్రిత్వ శాఖలు నిర్వహించిన జగజ్జీవన్ రావు గారు స్ఫూర్తిగా తీసుకొని నేటి యువత ఆదర్శం తీసుకొని ముందుకెళ్తే అంత గొప్ప మన సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. కానీ ఇవాళ ఉన్న వాతావరణంలో మనల్ని అంచివేసే వాతావరణం ఉన్న కాడ అవన్నీ గమనంలో పెట్టుకోవాలని, ఆ గమనంలో పెట్టుకుని వాటిని ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటా ఉన్నాం. భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగజ్జీవన్ రామ్ 116వ జయంతిని శుక్రవారం స్థానిక గంగన్నమ్మపేటలోని తెనాలి వైసీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ 116వ జయంతిని శుక్రవారం స్థానిక గంగన్నమ్మపేటలోని తెనాలి వైసీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగజ్జీవన్ రామ్ విగ్రహానికి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం శేషగిరిరావు నేతలు పూలమాలలు వేసి ఘన్యవాళ్లు అర్పించారు. అనంతరం గ్రంథాలయ సంస్థ రాష్ట్ర చైర్మన్ ఎం శేషగిరిరావు మాట్లాడుతూ జగజ్జీవన్ రామ్ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పాలన అందిస్తున్నారన్నారు. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి జగజ్జీవన్ రామ్ చేసిన కృషి ఎనలేనిదన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి మాట్లాడుతూ కేంద్రంలో అత్యున్నత పదవులు అధిరోహించిన దళిత జాతి ముద్దుబిడ్డ జగజ్జీవన్ రామ్ అని ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలన్నారు. జగజ్జీవన్ రామ్ 116వ జయంతిని ఎమ్మెల్యే అన్నమతిని శివకుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో తెనాలి మండల వైసీపీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు పినపాటి అనిల్, వైసీపీ పట్టణ క్లస్టర్ 2 ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు బండ్లమూడి నాగేశ్వరరావు, నాయకులు దేవరకొండ శంకర్రావు, అక్కిదాసు కిరణ్, బి దుర్గా, కె దేవయ్య, కాకి దేవసహాయం, కొమ్ము భిక్షాలు రాయల్, కౌన్సిలర్ యాతాటి అనిల్, నాయకులు మన్నవ ప్రభాకర్, మద్దాలి శేషాచలం, తిరుమలశెట్టి శ్రీనివాసరావు, అత్తోట చంటి, నరేష్, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నో పోరాటాలు చేసిన మన గొప్ప వ్యక్తి, స్వాతంత్ర సమరయోధుడు. మరి అలాంటి బాబు జగజ్జీవన్ రావు గారి గురించి మనం ఈ రోజు వరకు కూడా ఈ విధంగా మనం జరుపుకుంటున్నామంటే ఆయన ఈ దేశానికి ఎంత గొప్పగా సేవలు అందించారో మనం తెలుసుకోవచ్చు. కృషులు చేశారు. అత్యుత్తమమైనటువంటి న్యాయస్థానాలను కానీ రాజకీయ పరంగా ఉద్దండులుగా ఉండి వినలేని సేవలు చేశారు ప్రజలకి. అలాంటి బాబు జగజ్జీవన్ రావు గారికి ఇంతవరకు భారత రత్న అనే అవార్డు ఇవ్వకపోవటం చాలా బాధాకరంగా ఉంది. బాబు జగజ్జీవన్ రావు గారికి కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఇలాంటి నాయకులకి భారత రత్న ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికీ పేదల కోసం ఆనాడు అమలుపరిచినటువంటి రాజ్యాంగ ప్రాదేశిక సూత్రాలని ఇప్పటికీ అమలు చేయాల్సి రావటం చాలా ఇబ్బందికరమైన విషయం. బహుజన సమాజ్ పార్టీ బీఎస్పీ తెనాలి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా కె సునీల్ను ప్రకటిస్తున్నట్లు బీఎస్పీ జిల్లా అధ్యక్షులు కూరపాటి సుబ్బారావు తెలిపారు. బహుజన సమాజ్ పార్టీ బీఎస్పీ తెనాలి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా కె సునీల్ను ప్రకటిస్తున్నట్లు బీఎస్పీ జిల్లా అధ్యక్షులు కూరపాటి సుబ్బారావు తెలిపారు. శుక్రవారం స్థానిక కొత్తపేటలోని ఎన్జీఓ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బహుజనుల సమస్యల పరిష్కారం కోసం బహుజన సమాజ్ పార్టీ పనిచేస్తుందని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న సునీల్ సందీప్ను అన్ని వర్గాల ప్రజలు ఆదరించి విజయాన్ని అందించాలని కోరారు. బీఎస్పీ తెనాలి నియోజకవర్గ
ఇన్ఛార్జ్ సునీల్ సందీప్ మాట్లాడుతూ నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఉన్న కార్యక్రమాలను పూర్తి చేయడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమానికి తోడ్పడతానని తెలిపారు. తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి సునీల్ సందీప్ ధన్యవాదాలు తెలిపారు. సునీల్ గారు జర్నలిస్టుగాను విద్యావంతుడుగాను ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తాడని ఆయన పక్షాన బహుజన్ సమాజ్ పార్టీ కూడా నిలబడి ఈ తెనాలి నియోజకవర్గంలో బహుజనుల సమస్యలను పరిష్కరించడం కోసం బహుజన్ సమాజ్ పార్టీ పనిచేస్తుందని అందుకోసమే సునీల్ గారిని అభ్యర్థిగా నిలబెట్టి ఎన్నికలు నిర్వహిస్తున్నాం. మీ వంతు పాత్రగా ఆర్థికంగాను ఓటు ద్వారాను కోఆర్డినేషన్ ద్వారాను ఈ ఎన్నికల కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించాలని ప్రజలందరినీ కోరుకుంటూ బహుజన మేధావులందరూ కూడా ఈ సునీల్ గారి గెలుపు కోసం ప్రయత్నం చేసి బహుజన్ సమాజ్ పార్టీని గెలిపించడం కోసం మీ శక్తివంతమైన వరకు కృషి చేయాలని అందరి సహకారాలను పొందాలని సునీల్ గారికి కూడా తెలియజేసుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో అభివృద్ధికి బాటలు వేసే ప్రభుత్వానికి పట్టం కట్టాలని మళ్లీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రావాలని గుంటూరు ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రజలను కోరారు. రాష్ట్రంలో అభివృద్ధికి బాటలు వేసే ప్రభుత్వానికి పట్టం కట్టాలని మళ్లీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రావాలని గుంటూరు ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రజలను కోరారు. దుగ్గరాల మండల పరిధిలోని శృంగారపురం, రేవేంద్రపాడు, తుమ్మపూడి, చిలువురు గ్రామాలలో బుధవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం రోడ్ షో ఎంపీ అభ్యర్థి చంద్రశేఖర్ రోడ్ షో నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ఎన్నికల ప్రచారానికి వచ్చిన పెమ్మసానికి స్థానిక నాయకులు ఘనస్వాగతం పలికారు. గ్రామాల్లోని వార్డులో రోడ్ షో నిర్వహించారు. స్థానిక మహిళలను, వృద్ధులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి చంద్రశేఖర్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో విఫలమయ్యారని, తన పేరు కోసం పథకాలకు నగదు వేయటం వల్ల అభివృద్ధి కుంటుపడిందన్నారు. గత 5 ఏళ్లలో ఎన్నో పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని, దీనివల్ల నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందన్నారు. చంద్రబాబు నాయుడు అన్ని వ్యవస్థలపై ముందు చూపు ఉందని, అందుకే గతంలో నీటి కొరత లేదన్నారు. వైకాపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వాలంటీర్ వ్యవస్థ సాకుతో వృద్ధుల పింఛన్లు గంటల తరబడి నిరీక్షించే పరిస్థితి తీసుకొచ్చారన్నారు. గతంలో వైకాపాకి ఓటు వేసి చేసిన తప్పుని మళ్లీ చేయొద్దని, టీడీపీ అభ్యర్థికి 2024లో ఓటు వేయాలని కోరారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా నారా లోకేష్, ఎంపీ అభ్యర్థిగా తనను గెలిపించాలని కోరారు. గెలిచిన నెల రోజుల్లోనే బ్రిడ్జ్ నిర్మాణం చేపడతామని, అదేవిధంగా గ్రామాల్లో ఉన్న సమస్యలను అంచెలంచెలుగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. పలు గ్రామాల్లో చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆయన వెంట మండల టీడీపీ అధ్యక్షులు కేశినేని శ్రీ అనిత, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, ఆయా గ్రామాల పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడారు. అదేవిధంగా నేను వస్తూ ఉంటే చూపిస్తూ ఉన్నారు, ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులు ఉన్నారు ఇక్కడ, ఉద్యోగాలు లేవు. ఎందుకు లేవు అని మీరు ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ఉద్యోగం కావాలంటే ఒక సంస్థ ఉండాలి. ఒక సంస్థను తీసుకురావాలంటే దానికి ఈరోజు మనకు ఒక సంస్థ రమ్మంటే వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. దానికి 2-3 సంవత్సరాల ముందు ఒక వ్యక్తి కానీ, ఒక నాయకుడు కానీ, ఒక అధికారి కానీ విశేషమైనటువంటి కృషి చేయాలి. ఎందుకంటే పెద్ద సంస్థలు ఎక్కడ పెట్టుకుంటాయి? హైదరాబాద్లో పెట్టుకుంటారు, బెంగళూరులో పెట్టుకుంటారు, లేదా పూణేలో పెట్టుకుంటారు. మన గుంటూరు ప్రాంతంలో ఎందుకు వచ్చి పెట్టరు. కాబట్టి మనమే వెళ్ళి ఎందుకు పెట్టాలో వాళ్ళకి చెప్పి, నచ్చజెప్పి, వెంటబడి చేస్తే తప్పించి ఏ ఒక్క సంస్థ ఇక్కడికి రాదు. అలాంటివి చంద్రబాబు నాయుడు గారు 2014-19లో చాలా చేశారు. ఉదాహరణకి HCL టెక్నాలజీస్కి 20 ఎకరాల స్థలం ఇచ్చి వాళ్ళు పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంటే 2019లో గవర్నమెంట్ వెళ్ళిపోయిన తర్వాత దాదాపు 120 సంస్థలు ఇలాంటివన్నిటినీ చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడి తెస్తే వాటన్నిటినీ క్యాన్సిల్ చేసినటువంటి పరిస్థితి. కేవలం ఈ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారికి పేరు రాకూడదు, ఈ ప్రాంతంలో రాజధాని ఉండకూడదు అనేటువంటి ఒకే ఒక కారణంతో ఈ సంస్థలన్నిటినీ నెట్టివేసి ఈ రోజున ఒక్కటంటే ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేనటువంటి పరిస్థితి తీసుకువచ్చారు. ఇప్పుడు చదువుకున్న ఈ 5 సంవత్సరాల్లో ఎంతోమంది విద్యార్థులు బయటకు వచ్చారు చదువుకొని, మరి వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించాలి. అదేవిధంగా వచ్చే 5 సంవత్సరాల్లో ఎంతోమంది బయటకు రాబోతా ఉన్నారు, దాదాపు లక్షలాది మంది. వీళ్ళందరికీ ఉద్యోగాలు తేవాలంటే ఎంత పటిష్టమైనటువంటి ప్రణాళిక ఉన్నటువంటి నాయకులు ఉండాలో మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, హైదరాబాద్లో నిరుద్యోగం పెరుగుతుంది, అమెరికాలో నిరుద్యోగం పెరుగుతుంది. మనం ఈ ప్రాంతంలో ఉపాధి కనుక కల్పించుకోలేకపోతే, మనమే చేసుకోకపోతే వేరే వాడు మనల్ని ఎందుకు ఆదుకుంటాడు?
కాబట్టి మీరందరూ చదువుకున్న వాళ్ళందరూ కూడా చైతన్యవంతులు అవ్వాలి. నేను లోకేష్ గారు తప్పకుండా ప్రయత్నిస్తాం. మేము ప్రయత్నించినా కూడా సంస్థలు రావాలంటే 1-2 సంవత్సరాలు పడుతుంది ఇవన్నీ తీసుకురావడానికి. కాబట్టి మళ్ళీ ఇంకొకసారి చరిత్రలో మీరెవ్వరు కూడా ఇప్పుడు జరిగిన తప్పు జరగకుండా చూసుకుంటారని కోరుకుంటూ కొల్లిపర మండలం మున్నంగికి చెందిన వేమూరి బాలరాజుపై దాడికి పాల్పడిన వారిపై పోలీసులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు ఉన్నం ధర్మారావు మాదిగ డిమాండ్ చేశారు. కొల్లిపర మండలం మున్నంగికి చెందిన వేమూరి బాలరాజుపై దాడికి పాల్పడిన వారిపై పోలీసులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు ఉన్నం ధర్మారావు మాదిగ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక చెంచుపేటలోని తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాలరాజును ధర్మారావు మాదిగ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలరాజుపై దాడికి పాల్పడిన అగ్రవర్ణాల వారిని వెంటనే అరెస్టు చేయాలన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను విస్మరిస్తున్న అధికారులపై ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు మున్నంగి గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు. ఈ పేషెంట్ మీద చంపే ప్రయత్నం చేస్తే అక్కడే ఉన్నటువంటి మా వాళ్ళు వెళ్ళగానే చెప్పుకోండి మీ వాళ్ళకి, లేదంటే చుండూరులో ఏం జరిగిందో, నీరుకొండలో ఏం జరిగిందో, కారంచెడులో ఏం జరిగిందో మున్నంగిలో కూడా అదే జరిగిద్దని చెప్పి భయపెట్టారు. ఇక పోలీస్ వ్యవస్థ మానవ హక్కులను సంఖ్యలు వేస్తున్న పోలీస్ వ్యవస్థ. భారత రాజ్యాంగం చెబుతున్నా నేను, నీ మీద ఏమి యాక్షన్ తీసుకోవచ్చో తెలుసా? ఆర్టికల్ 226 ప్రకారం, ఆర్టికల్ 311 క్లాస్ 2 సబ్ క్లాస్ బి ప్రకారం మిమ్మల్ని ఎందుకు విధుల నుంచి తొలగించకూడదో హైకోర్టులో పిటిషన్ వేస్తాను. అలాగే ఎన్నికల కమిషన్కి కూడా నివేదిక పంపిస్తారు. ముందు ఆ ముద్దాయిల కన్నా ముందు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ని ఇంటికి పంపించాలి. వైద్య రంగంలో దాని మీద కూడా పర్యవేక్షణ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, ఖచ్చితంగా దీనికి రెస్పాండ్ కాకపోతే ఎన్నికల కమిషన్కి ఇవ్వడం, ఎస్పీకి ఇవ్వడం, మీ మీద కంప్లైంట్ చేయటం. కొల్లిపర మండలం, గుంటూరు జిల్లా. మేము వలాఫ్ నుంచి వస్తున్నామండి. మా పండగ వస్తుంటే లారీ ఉసికి వచ్చిందండి. మేము ఆడ లారీ ఉసికి వస్తే ఎందుకు ఉసికి వచ్చిందని ఆపామండి. ఆపితే వాళ్ళు వచ్చి ఇసుక నీళ్ళు రావట్లేదు, మాకు ఇసుక దోలమాకండి అంటే, ఇసుక మీరు ఆపిపోయిందిరా కోరి అసలు ఇవిడదు అనుకుని ఏందని మీరు ఆపుతానికి వచ్చారు అని గురువు వీళ్ళు వచ్చి మమ్మల్ని అట్లా రోడ్లతోనూ వాటితో కొట్టి టాటర్ ఎక్కించి చేసి 2 అవర్ తొక్కిసి పారదింగి 2 లక్షలైనా మీకు పారదింగుతాం అన్నాడండి. చంపోయారండి, కత్తులు తీసుకుని చంపోయారండి. ఆడ మీకేం పని రేయడానికి మమ్మల్ని గుట్టించారండి. మేము ఇసుకోరి మరి నీళ్ళు రావట్లేదని మేము అడతానికి వచ్చామండి అంటే మమ్మల్ని గుట్టించి పోలీసులు మమ్మల్ని ఇది చేశారండి. అన్ని వర్గాల వారి అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తి భారత తొలి ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ అని అమృతలూరు మాజీ ఎంపీపీ మైనేని రతన్ప్రసాద్ అన్నారు. మండల కేంద్రం అమృతలూరులో శుక్రవారం బాబు జగజ్జీవన్ రామ్ 116వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి అమృతలూరు మాజీ సర్పంచ్ కూచిపూడి సతీష్ కుమార్, కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ కలగంటి సాంబయ్యలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిర్మించిన రాజ్యాంగాన్ని పార్లమెంటు ద్వారా చట్టం చేసిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ అని, ఆయన కేంద్ర మంత్రిగా ఎన్నో పర్యాయాలు చేశారని, దళితుల అభివృద్ధికి ఆయన చేసిన కృషి మరువరానిదని, అటువంటి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన సేవలను కొనియాడారు. భవిష్యత్తులో అట్టడుగు వర్గాల వారికి సహాయం చేయాలని మా మిత్ర బృందం తరఫున పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎలవర్రు మాజీ సర్పంచ్ ఇంటూరి విజయభాస్కర్, గెల్లి సత్యనారాయణ, గద్దె విజయరాజ్, బడుగు అనిల్ కుమార్, తాత నాగేశ్వరరావు, నన్నెపాగ సుధీర్, బొడ్డు శ్రీనివాసరావు, ఆలపాటి వెంకటేశ్వరరావు, క్రొత్తపల్లి బుల్లిబాబు, చిలక సుధాకర్, నార్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా 117వ జయంతి సందర్భంగా మరి ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా వీరి గురించి చెప్పుకోవాలంటే బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచిస్తే, ఆయన అన్ని దేశాలు తిరిగి పేదలకి అట్టడుగు వర్గాలకి ఎట్లా చేయాలనే దాన్ని రచిస్తే దాన్ని పార్లమెంట్లో అమలు చేయడానికి దాంట్లో భాగస్వామ్యమైన బాబు జగజ్జీవన్ రామ్ గారు, ఈయన మరి మంత్రిగా, కేంద్ర మంత్రిగా ఈయన చేసిన అన్ని సంవత్సరాలు ఎవరూ చేయలే, అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ. పార్లమెంటు ద్వారా చట్టం చేసిన వ్యక్తి, దళిత జాతి జనోద్ధారకుడు,
బాబు జగజ్జీవన్ రావు గారి 117వ జయంతి ఈరోజు అమృతగిరిలో జరుపుకోవడం ఆనందదాయకంగా భావిస్తూ ఉన్నాము. దళిత జాతులే కాకుండా అట్టడుగు వర్గాల వారి అభ్యున్నతి కోసం ఆయన ఎంతో కృషి చేసిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు అని చెప్పుకోవాలా. దళిత జాతికి అంబేద్కర్ జగజ్జీవన్ రావులు వారధి సారథుల్లాగా పనిచేసి రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుల్ని సఫలీకృతం చేసిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు అని ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవడం ఎంతో ఆనందదాయకంగా భావిస్తూ ఉన్నాము. దుగ్గిరాలలో దళిత బాంధవుడు బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలను వైసీపీ నాయకులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. దుగ్గిరాలలో దళిత బాంధవుడు బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలను వైసీపీ నాయకులు శుక్రవారం నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అదేవిధంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ దానిబేను సంతోష్ రూపవాణి మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ బీహార్లో జన్మించి అంచెలంచెలుగా ఎదిగి భారతదేశానికి ఉప ప్రధానిగా పనిచేశారన్నారు. ఆనాడు అంటరానితనాన్ని ఎదుర్కొంటూ తన చిన్న వయసులోనే బీహార్ రాష్ట్రంలో శాసనసభ్యులుగా ఎన్నికయ్యారన్నారు. కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తూ హరిత విప్లవాన్ని తీసుకువచ్చే విషయంలో ఎంతో కీలక పాత్ర పోషించారన్నారు. ఆయన్ను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ నడవాలన్నారు. జిల్లా వైసీపీ ఉపాధ్యక్షులు వడ్డేశ్వరపు రజనీకాంత్ మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ దేశానికి ఎన్నో సేవలు చేశారన్నారు. దళిత కుటుంబంలో జన్మించి ఉప ప్రధానిగా రైల్వే శాఖ మంత్రిగా పనిచేసి ఎంతో మందికి ఉపాధి అవకాశాలను కల్పించారన్నారు. తాను చేసిన సేవలను గుర్తించి భారత రత్నను ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు దానిబోయిన వెంకటేశ్వరరావు, జిల్లా మైనార్టీ నాయకులు షేక్ సుభాని, మోరంపూడి సర్పంచ్ ఇత్తడి రమేష్, పార్టీ నాయకులు లాం చిన్నారి, జమ్ముల లోకేష్, ఆళ్ల మహేష్, పలుకూరు శామ్యూల్, కొండూరు కిషోర్, భానుప్రసాద్, అబ్రహం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంతోష్ రూపవాణి, రజనీకాంతులు మాట్లాడారు. మరి ఆ కాలంలో ఉన్న అంటరానితనం, సాంఘిక దురాచారాలను ఎదుర్కొంటూ తన చిన్న వయసులోని 27 సంవత్సరాలకే బీహార్ రాష్ట్రంలో శాసనసభ్యులుగా ఎన్నిక కాబడ్డారు. 1969లో కాంగ్రెస్ పార్టీలో జాతీయ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. మరి కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తూ మరి హరిత విప్లవం తీసుకురావడంలో ఎంతో కీలక పాత్ర పోషించారు. మరి ఇవే కాకుండా ఆయన ఆరోగ్య శాఖ, ఆహార శాఖ, రైల్వే శాఖ, రక్షణ శాఖ, చివరిగా ఉప ప్రధానిగా కూడా ప్రతి అంశంలో కూడా తనదైన ముద్ర వేశారు. బాబు జగజ్జీవన్ రావు గారు దాదాపు 50 సంవత్సరాల పాటు పార్లమెంట్లో కొనసాగారు. మరి ఆయన కుమార్తె మీరా కుమారి మరి వెనుకబడిన కులాల్లో పుట్టినప్పటికీ కూడా అప్పుడున్న పరిస్థితులన్నిటిని కూడా ఎదుర్కొని ప్రజలకు సేవ చేస్తూ ఎన్నో ఉన్నతమైన పదవుల్ని అవరోధించారు. ఉప ప్రధానిగా అట్లాగే రైల్వే శాఖ మంత్రిగా ఆయన చేసిన సేవల్లో ఎంతోమందికి ఉద్యోగాలు ఇప్పించి దళిత కుటుంబంలో పుట్టిన ఆయన ఎంతోమందికి ఆయన చేసిన సేవలు దళితుల పట్ల ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి ఆయన చేసిన సేవలను గుర్తించి. ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జన్మదిన వేడుకలు. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, తెనాలి నియోజకవర్గ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్. పట్టణంలో ఘనంగా బాబు జగజ్జీవన్ రామ్ 116వ జయంతి వేడుకలు. స్వరలయ వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన ఉగాది వేడుకలు. హెచ్సివి న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్సివి న్యూస్ సమాప్తం. నమస్కారం.